హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాట్ గర్ల్ లైఫ్. ఏంటి ఎక్కడుంది అని చూస్తున్నారా? బ్యాక్గ్రౌండ్ పక్కన, ఇంటి పక్కన ఒక పార్క్ ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చిన టైటిల్లో చూసినట్టుగానే నేను కొన్ని ఇక్కడ వాళ్ళకి మన పైన ఉన్న ఇంప్రెషన్స్ ఏంటి, కొన్ని కాన్వర్జేషన్స్ విన్నా, కొన్ని క్వశ్చన్స్ విన్నా, కొన్ని వీడియోస్ చూసిన. అవన్నీ వీడియోస్ చూసిన తర్వాత ఐ థాట్, ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా మనదేమన్నా తప్పు ఉందా, మనం ఏం చేస్తే వీళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు అని అనిపించింది. సో అవన్నీ చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో. సో అదే ఈ వీడియోలో నేను మన వాళ్ళ పైన ఉన్న ఇంప్రెషన్ ఏంటి అని ఇక్కడ చెప్పబోతున్నాను. కొన్ని కాన్వర్జేషన్స్ విన్నాను. లైక్ ఇక్కడ టర్కిష్ క్యాఫేలో నేను పనిచేస్తాను అనమాట. ఒకటి కాదు, 2 క్యాఫేస్లో. ఇంతకుముందు ఒక దాంట్లో చేసేదాన్ని, ఇప్పుడు ఇంకో దాంట్లో చేస్తున్నా. అండ్ కొంతమందిని కలిసిన తర్వాత కూడా నాకు ఈ ఇంప్రెషన్ ఏంటి మన పైన అని అర్థం అవ్వలేదు. సో అవన్నీ చెప్దాం అనుకుంటున్నా. మన తప్పు నిజంగానే ఉందా, మన వల్లనే వాళ్ళు అట్లా అనుకుంటున్నారా, లేకపోతే అది జస్ట్ వాళ్ళ థాటా అని అనుకున్నా. సో ఏంటిది అని అంటే, ఇంతకుముందు నేను వర్క్ చేసిన క్యాఫేలో కొంతమంది ఇండియన్స్ని చూసిన అనమాట. వాళ్ళకి ఇండియన్స్ పైన ఏం ఇంప్రెషన్ ఉంటుంది అంటే, ఇండియన్స్ చాలా పోర్, అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు లేక వాళ్ళు ఇంత దూరం వచ్చి ఈ పార్ట్ టైం జాబ్స్, కొంతమంది పిఎస్డబ్ల్యూ తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం లాగా కంటిన్యూ చేస్తూ ప్రొఫెషనల్ జాబ్స్ పైన ఫోకస్ చేయకుండా, ఇందులోనే డబ్బులు ఎక్కువ వస్తాయి ఫుల్ టైం చేస్తే అని చెప్పి ఇందులోనే ఉండిపోయి ఇలానే ఈ పార్ట్ టైం జాబ్ ఇవే చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో సగం అలాంటి వాళ్ళని చూసి, ఓకే వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళు డబ్బుల కోసం ఇక్కడికి వచ్చారు, సో వీళ్ళు ఏం పైన చేస్తారు అన్న ఇంప్రెషన్ ఒకటి ఇక్కడ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటి, పార్ట్ టైం జాబ్స్ మనకి జస్ట్ మన ఎక్స్పెన్సెస్ తీసుకోవడానికి మాత్రం, కొంతమంది ఫీజు కట్టుకోవడానికి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. సో అది యూనివర్సిటీ అయిపోయే వరకు, కాలేజ్ అయిపోయే వరకు అయితే ఓకే. కానీ కొంతమంది ఏంటి, పార్ట్ టైంలోనే ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నేను ఫుల్ టైం చేసుకుంటే ఇంకెక్కువ వస్తాయి అని చెప్పి ప్రొఫెషనల్ కెరియర్ మర్చిపోతారు. నేను ఇది వేరే కంట్రీస్లో కూడా అవ్వచ్చు, నేను అవ్వదు అని అనట్లేదు, కానీ యూకేలో ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో వెళ్ళాలనుకో, వాళ్ళు స్టూడెంట్గా ఉన్నన్ని రోజులు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, తర్వాత ఏ కన్సల్టెన్సీలోనో దేంట్లోనో ఎలాగో చేసి వాళ్ళు ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండరు, ఇద్దరు బిజినెస్ ఓపెన్ చేసుకుంటారు, లేకపోతే ఐటీ దాంట్లో మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ మన యూకేలో ఎట్లా, ఇందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి క్యాష్ ఇన్లు చేసుకుంటూ ఇవే ఫుల్ టైం చేసుకుంటూ ఉండిపోతున్నారు. అండ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అట్లా ఇంప్రెషన్ ఉంది. ఎలాంటి వాళ్ళకి ఇంప్రెషన్ ఉంది, అసలు టర్కిష్ అంటే చాలా కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, మెయిన్గా టర్కిష్ వాళ్ళు ఈ మాటలు అనడం నేను విన్నా. వాళ్ళు ఎట్లా రెఫ్యూజీస్ లాగా ఇక్కడికి వస్తారు, డబ్బులు పెట్టకుండా, ఫ్లైట్లో రాకుండా, బోట్స్లో ఇన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మా కంట్రీలో మాకు సేఫ్టీ లేదు, మేము ఇక్కడ వచ్చేసినాం, మాకు ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి రెఫ్యూజీస్ లా వచ్చి ఇక్కడ బతికేసి ఇన్ని ఇయర్స్ ఉండి డబ్బులు సేవ్ చేసుకొని, దాంతో బిజినెస్లు ఓపెన్ చేసుకొని, లేకపోతే ఏదో ఒక దాంట్లో పార్ట్నర్షిప్ లాగా, లేకపోతే జాబ్స్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు. ఇండియన్స్ ఎట్లున్నారు, ఇండియన్స్ ఈదర్ స్టూడెంట్స్గా, లేకపోతే స్పాన్సర్షిప్ త్రూ, లేకపోతే జాబ్, ఇలానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ టు కమ్ హియర్ యూకేకి, ఇండియన్స్ వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం ఫ్రీగా ఉట్టిగానే కొన్ని డబ్బులు, జస్ట్ బోట్కి డబ్బులు ఇచ్చేసి వచ్చేసి ఇక్కడ బతికిన వాళ్ళు, మనం లక్షలు లిటరల్గా 15 to 20 lakhs మధ్యలో ఉంటది ఖర్చు అందరికి. ఇక్కడికి వస్తే ప్రాసెసింగ్ కొన్ని డబ్బులు, మళ్ళీ ఇక్కడ రావడానికి టికెట్స్, ఫీజు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మనము మన డబ్బులతో పెట్టుకుని, మనం ఏదో కాలేజ్ అయిపోయే వరకు మన ఎక్స్పెన్సెస్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని అడగలేక ఇంత పెద్దగా అయిపోయి, ఇప్పుడు కూడా రెంట్కి కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగోదు కాబట్టి చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి. కానీ ఇవి చేయడం వల్ల అసలు ఇండియన్స్కి ఏం లేదు, చాలా పేద కంట్రీ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ పేదోళ్ళు, అసలు ఏం ఉండదు వాళ్ళకి అన్న ఇంప్రెషన్ ఉంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అది ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, కొన్ని వీడియోస్, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వీడియోస్, కొన్ని స్లమ్ వీడియోస్, ఇలా ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంటది కదా,
మొత్తము అలా అనట్లే. కొంచెం ఏదో ఇలా స్లమ్ వీడియోస్ లేకపోతే మురికి వాడలుంటాయి గదా! ఇట్లా గలీజ్‌గున్న వీడియోస్ అవన్నీ చూసి ఇండియా అంటే ఇట్లనే ఉంటది. గలీజ్‌గుంటది. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇట్లనే ఉంటారు. నీట్‌గా ఉండరు, ఏముండరు అన్న థాట్. నీట్‌గా ఉండడం గురించి ఎందుకు అంటున్నా అంటే నేను మొన్న ఇప్పుడు రీసెంట్‌గా పనిచేస్తున్న కేఫేలో షెఫ్ నన్ను ఒక క్వెషన్ అడిగిండు. "ఎందుకు ఇండియన్స్ అంత గలీజ్ ఉంటారు? హైజీనిక్‌గా ఉండరా?" అని అడిగారు. ఇప్పుడు ఒక ఇండియన్ అయ్యుండి నన్ను ఆ క్వెషన్ అడిగితే నేనెందుకు ఊకుంటా? సో, నేను ఆళ్ళకి రిప్లై ఇచ్చినా అనమాట. ఎందుకు అంటున్నారో అది ఏ పర్స్‌పెక్టివ్‌లో అన్నారో వాట్స్ యువర్ మీనింగ్ బిహైండ్ ఇట్ అన్నట్టు అడిగిన. అడిగితే ఏమంటుండు అతను ఉండే అకామిడేషన్‌లో అంట ఇండియన్స్ ఉంటారంట. సో, ఆ ఇండియన్స్ కపుల్ ఉంటారంట. సో, ఆ ఇండియన్స్ 5 బెడ్‌రూమ్ హౌస్‌లో ఒక బెడ్‌రూమ్‌లో ఇండియన్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళు రొమేనియన్ అండ్ వీళ్ళు టర్కిష్ వాళ్ళు ఉంటారనమాట. సో, అతనేమంటుండంటే ఇంట్లో అందరి రూమ్స్ ఇల్లంతా క్లీన్ ఉంటది. ఎక్సెప్ట్ దట్ 1 రూమ్ అండ్ వాళ్ళు ఏ పని చేయాల్సొచ్చినా వాళ్ళ పని వాళ్ళు చెయ్యరు. అండ్ చాలా డర్టీగా పెట్టుకుంటారు. ఆల్వేస్ వాళ్ళ రూమ్ స్టింక్ అవుతది. స్మెల్ ఒస్తది. అండ్ నేను ఇట్లా ఇంతకు ముందు ఉన్న అకామిడేషన్‌లో గూడా అది మొత్తం ఇండియన్స్ ఉన్న ఇల్లు యాక్చువల్‌గా. ఆ ఇంట్లో ఇప్పుడు మేముంటున్నాం టర్కిష్ వాళ్ళం. అప్పుడు గూడా ఇల్లంతా ఫస్ట్ ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఇచ్చారంట ఓనర్స్. మేము వచ్చేసరికి ఆ ఇల్లంతా పాత ఇల్లులాగా నీట్‌గుండకుండా ఎక్కడిదక్కడ మోల్డ్ పట్టేసి కిందంతా నీట్‌గా క్లీన్ చేయకుండా కిచెన్ అంతా గ్రీసీగా అసలేం చెయ్యలేదు. అంత గలీజ్‌గుండే. అది జూసి అనుకున్నా ఎందుకిట్లుంటారు? ఇండియన్స్ అంతా ఇంతేనేమో అన్నట్టు అనుకున్నా అని జెప్పి ఆ షెఫ్ జెప్పిండు నాకు. నేనన్నా ఇప్పుడు మీరు ఒకరిద్దరిని జూషి ఇండియన్స్ అంతా గలీజే ఉంటారు. ఇండియాలో ఇట్లనే ఉంటారా అనుకోవడం తప్పు అని చెప్పి నేను ఆర్గ్యూ చేసిన. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనం మనల్ని ఒకరంటే పడం గదా! సో, అందుకని నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పిన. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నా అంటే మీరొక దగ్గరున్నప్పుడు మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు పనోళ్ళుంటారు. మమ్మీ ఉంటారు, డ్యాడీ ఉంటారు. వీళ్ళందరూ పని జేస్తారు. మీకంత లోడ్ ఏం పడదు. మీరు కాలేజ్‌కెళ్ళడం, జాబ్స్‌కెళ్ళడం ఇవన్నీ వెళ్ళి మీది మీరు ఉంటారు అంతే. మీరేం పనులు చేయరు. కుక్ చేయరు, క్లీన్ చేయరు. ఇవేం మీకు ఇండియాలో రావు. కానీ మీరిక్కడికొస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ మీరివన్నీ చెయ్యాలి. మీరివన్నీ ఫిక్స్ అయిపోయి నేనిక్కడికొస్తే ఇవన్నీ చేయాల్సొస్తది. సో, అని ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికొచ్చి మీరు కొంచెం నీట్‌గా పెట్టుకుంటే చాలా బెటర్. బికాజ్ నేనిప్పుడు కొత్తగా ఇల్లు చేంజ్ అయ్యా అనమాట. ఇల్లు ఇవ్వడానికి గూడా ఇండియన్స్ అంటే దే ఆర్ థింకింగ్ ట్వైస్. వీళ్ళకిస్తే మన ఇల్లు మంచిగనే ఉంచుతారా? లేదా? ఖరాబ్ జేస్తారేమో, ఎందుకులే వేరే వాళ్ళకిచ్చుకుందాం అని జెప్పి చాలా మంది అట్లా ఆలోచిస్తున్నారు. అంటిల్ అన్‌లెస్ మనం అష్యూరిటీ ఇస్తే తప్ప. ఇప్పుడు స్టేట్ ఏజెంట్స్ త్రూ ఎళ్తే ఏంటి, ఇన్స్‌పెక్షన్స్ ఉంటాయి. 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఒకసారి వచ్చి చూస్తారు. మెయింటెనెన్స్ ఎట్లుంది ఏంటి అని. దాన్ని బట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు నార్మల్‌గా స్టేట్ ఏజెంట్స్ త్రూ గాకుండా ఇల్లిచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడే వస్తారు. లేకపోతే రారు. కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏం ఇంప్రెషన్ ఉంటది, వీళ్ళు క్లీన్ జేసుకోరు. వీళ్ళు ఇట్లనే ఉంటారు. ఎట్లా అయిపోయిందంటే ఫుల్ పార్ట్ టైమ్ జాబ్‌లు జేసుకొని గ్యాప్ లేకుండా, టైం లేకుండా, ఏం క్లీన్ చేయకుండా ఏడిది ఆడ పెట్టేసి ఆహ్, చేస్తా ఇప్పుడు కొంతమంది ఇంట్లలో ఎట్లుంటదంటే స్కెడ్యూలేస్తారనమాట. స్కెడ్యూలేసి అరె! నువ్వు ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి అని మాట్లాడుకుంటారు. సో, అలా స్కెడ్యూల్ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా చేయాలి. కానీ ఇప్పుడు ఇండియన్స్ అది గూడా చేయలేకపోతున్నారు. అస్సలు ఏం పని చెయ్యరు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ డబ్బుల కోసం పార్ట్ టైమ్ జాబ్‌లు చేసుకుంటూ కాలేజ్ గూడా ఎళ్లరు. కాలేజ్‌లో గూడా డుమ్మా కొడతారు. అటెండెన్స్ కూడా ఎవరో ఒకరు ఏపిస్తారు. ఇది ఇట్లనే అయిపోతుంది. అండ్ ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక కంట్రీకొస్తున్నప్పుడు యూ హావ్ టు ప్రిపేర్. నేను ఏ కంట్రీకెళ్తున్నా, వాళ్ళ కల్చర్ ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి, అదే పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ నేను చేయాల్సొస్తది, నేను ఎంతవరకి చేయగలుగుతా అని ముందే ఆలోచించుకొని రావాలి. ఎందుకంటే, నేను ఇంతకుముందు చేసిన కాఫేలో ఒకతను జాబ్‌కొచ్చాడనమాట. ఆహ్, తను చాలా పల్లెటూరు నుంచొచ్చిండు. తనకేం తెలవదు. అసలు హైదరాబాద్ సిటీ లేకపోతే ఇట్లా ఏ సిటీలో ఉన్న అతను గాదు. డైరెక్ట్ విలేజ్ నుంచి యూకేకే వచ్చిండనమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎట్లా వీళ్ళకసలు నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని తప్పు పట్టలేము. అలా అని జెప్పేసి డైరెక్ట్‌గా ఊరు నుంచి ఏం తెలియకుండా వచ్చి ఇక్కడ కాఫేస్‌లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ టైమ్స్ ఎట్లా కాఫేస్, రెస్టారెంట్స్ లేకపోతే రిటైల్ ఇవి మాత్రమే ఉంటాయి గదా! ఇప్పుడు రెస్టారెంట్‌లో పని చేస్తున్నామంటే మినిమమ్ థింగ్స్ తెలవాలి కదా! ఏం ఫుడ్ తింటారిక్కడ? మనం ఎలాంటి కేఫేలో ఎళ్లి పని చేస్తున్నాము, అక్కడ ఏం ఫుడ్ సెల్ చేస్తారు అని. తనొచ్చిండు. తనకెట్లా టొమాటో సాస్, కెచప్ ఒకటి అని తెలీదు. కెచప్ తీసుకురా పో అంటే అతనికి అర్థమైతలేదు. అవకాడో తీసుకురా అంటే అవకాడో అర్థమైతలేదు. ఇప్పుడు
ఇది అర్థం కానప్పుడు ఆ క్యాఫే ఓనర్ ఏమడిగిండంటే, "ఇండియాలో అవకాడో ఉండదా? కెచప్ గూడా ఉండదా? మీకేమి ఇవి ఉండవా మీ కంట్రీలో?" అని అడిగిండు. ఇప్పుడు అట్లా అడిగితే ఎంత ఇన్సల్టింగ్ ఉంటది జెప్పండి. అవకాడో ఉండదా? హైదరాబాద్‌లో ఉంది. ఇండియాలో అయితే ఉంది. తినడం, తినకపోవడం మన చాయిస్. అది మనం తినలేదేమో అక్కడున్నప్పుడు. కానీ ఉన్నాయి గదా! అవేర్‌నెస్ ఉంది గదా! ఇప్పుడు అవకాడో ఉంటది. ఎక్స్‌పెన్సివ్ అని అందరికీ తెలుసక్కడ. కెచప్ దెల్వదా? టొమాటో సాస్ కెచప్. ఇప్పుడు అందరికి తెలవదా అని అనలేను. కొంతమంది ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని థింగ్స్ తెలవవన్నమాట. ఓహ్! మీరు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తింటారా? మీకుంటదా? మీరు ఓన్లీ రైస్ కర్రీస్ తింటారా బ్రేక్‌ఫాస్ట్? ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటాం? ఎలా తింటాం? అవి ఒక్కొక్క ఫ్యామిలీ బట్టి, ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ బట్టి ఉంటాయి. అలా అని మనకేం తెలవదు. మనం జస్ట్ పచ్చడి, అన్నం తినేసి ఇక్కడి దాకా వచ్చినాం అన్న ఫీలింగ్‌లో ఇక్కడున్నారు. అది ఎంతవరకి మన వాళ్ళు ఎంతవరకు వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అంటే మన వాళ్ళనే మనము ఏం అవేర్‌నెస్ లేకుండా ఇలా చిన్న చిన్న క్వెషన్స్ హాష్ బ్రౌన్ అంటే తెలవదు. చిప్స్ అంటే ఇక్కడ ఫ్రైస్‌ని చిప్స్ అంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని. అది కూడా తెలుసుకోకుండా వస్తే ఎట్లా? పోనీ వచ్చేసినారు. వచ్చినంకనన్నా మీరు ఒక జాబ్‌కెళ్తున్నారు అంటే కొన్ని తెలుసుకోవాలి గదా! ఇక్కడున్నప్పుడు. రాగానే జాబ్‌లు ఎతుక్కోవడము, ఏం నాలెడ్జ్ లేకుండా మిమ్మల్ని ఎవరెందుకు పెట్టుకుంటారు? జాబ్ మార్కెట్ చానా కష్టముంది. పార్ట్ టైమ్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటప్పుడు మీరెంత ప్రిపేర్ అయ్యి ఉండాలే? లేదు. అదేం ప్రిపేర్ అవ్వరు. ఇంకా కొంతమంది వస్తారనమాట. జాబ్‌కి ఒక ముగ్గురు అమ్మాయిలొచ్చినారు. వెయిట్రెస్ పొజిషన్‌కి. అయితే వచ్చినప్పుడు ఎట్లా? ఇప్పుడు మీకు జాబ్ గావాలి అనంటే మీరొక్కరే రావాలి. మీరొక్కరొచ్చి మిమ్మల్ని పర్సనల్‌గా నేనిలా జాబ్ కోసం జూస్తున్నా. మీ దగ్గర వేకెన్సీ ఉంటే చెప్పండి అని జెప్పి మీరు రెజ్యూమే ఇచ్చి ఎళ్తే ఓకే. ఇప్పుడు ముగ్గురొచ్చి ఒక జాబ్ కోసం 3 మెంబర్స్ వచ్చి మళ్ళా ఎట్లొస్తారు? దే డోంట్ ఈవెన్ డ్రెస్ ప్రాపర్‌లీ. ఇప్పుడు ఇంట్ల నిద్రలా లేచేసి అట్లనే వచ్చేసినట్టే ఉంటారు వీళ్ళు. మీ మీ మొఖాలు జూసి, మీ ఇంప్రెషన్ జూసి, మీ మాట్లాడే దాన్ని జూసే వాళ్ళు మిమ్మల్ని పెట్టుకోవాలా వద్దా అని జూస్తారు. ఇప్పుడు ఇక్కడ వెయిట్రెస్‌లంటే ఇక్కడ లాంగ్వేజ్ అర్థం గావాలి. ఇక్కడ యాక్సెంట్ రావాలి. వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తే మీరు తీసుకోగలిగే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి గదా! ఉట్టిగానే మిమ్మల్ని ఇంత దూరం వచ్చిండ్రని జెప్పేసి తీసుకోరు గదా! మరి మీరు ఇలా నిద్రలో నుంచి లేచొచ్చేస్తే వాళ్ళేమనుకుంటారు? ఇండియన్స్ అంతా గలీజ్ ఇంతే. మినిమమ్ జాబ్‌కి ఎట్లా రావాలో గూడా తెలవదు. వాళ్ళని మేము వెయిట్రెస్ లాగా పెట్టుకున్నా, ఫ్రంట్ ఆఫీస్‌లో పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా వీళ్ళెట్లుంటారు? ఇంప్రెషన్ పోతదేమో అని వీళ్ళు అనుకుంటుండ్రు. ఇవన్నీ ఎప్పుడు? ఇలాంటి వాళ్ళొచ్చినంక కాఫే ఓనర్ వీళ్ళు ముగ్గురు అమ్మాయిలొచ్చి ఎళ్ళిపోయినంక ఏమంటున్నాడు? "ఇండియాలో ఎవ్వరు లేరా? అందరు ఇండియన్స్ అంతా ఇక్కడే ఉన్నారా?" అని అడుగుతుండు. ఈ మధ్యనే ఇండియన్స్ ఇక్కడ చాలా ఎక్కువైపోయినారు. చాలా చాలా టూ మచ్‌గా వస్తున్నారు. అవన్నీ చూసి అసలు మన కంట్రీలో అసలింక మిగలలేరు. మొత్తం ఇక్కడే ఉన్నారు అని వాళ్ళ ఫీలింగ్. అలా గుంపులు గుంపులొచ్చి ఏం రాకుండా మినిమమ్ రెడీ అవ్వాలి గదా! జాబ్ అది. పార్ట్ టైమ్ జాబా? ఫుల్ టైమ్ జాబా? ప్రొఫెషనలా? అన్‌ప్రొఫెషనలా? అది గాదు. మీరొక జాబ్‌కెళ్తున్నారు అనంటే మీరొక సర్టెన్ వేలో రెడీ అయిపోవాలి. అట్‌లీస్ట్ కొంచెమన్నా. నీట్‌గా కనిపియాలి గదా! మీరట్లనే నిద్రలో లేసి మీ ఇష్టమొచ్చిన బట్టలేసుకొని అట్లనే వచ్చేస్తే అది అసలు ఎట్లా మీకు జాబ్ ఓకే. కొంతమంది ఎట్లా తెలుసా? ఒక్కసారి రిజెక్ట్ జేసిన తర్వాత గూడా లేదు వేకెన్సీ ఉన్నా లేదు అని జెప్పి పంపించేసిన తర్వాత మళ్ళీ వచ్చి సేమ్ క్వెషన్ అడుగుతారు. నేనేమంటున్నా అంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ గూడా ఉండాలి గదా! ఇప్పుడు ఓకే. ఐ అండర్‌స్టాండ్. అందరికి జాబ్ అవసరం. కానీ మరీ ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని కొట్టించుకునే ఇంత చెయ్యనక్కర్లేదు అని నా ఒపీనియన్. ఓకే. కొంతమందికి 2 మంత్స్‌కొస్తది, 3 మంత్స్‌కొస్తది, 6 మంత్స్‌కొస్తది. ఓకే. యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. ఇప్పుడు నీ జాబ్ రావడం కోసం నువ్వెంత ట్రై చేస్తున్నావు? కొంతమంది గ్రూప్‌లో అంటారనమాట. నాకు 6 మంత్స్ నుంచి జాబ్ లేదు. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే, ఓకే. జాబ్ లేదు. మీరేం చేస్తున్నారు? మీకు జాబ్ కోసం మీరెంత ట్రై చేస్తున్నారు? అప్లికేషన్స్ పెడుతూ ఉండాలి. చేంజ్ చేస్తూ ఉండాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మీ అపియరెన్స్ మార్చుకోవాలి. ఇంత దూరం వచ్చినాక నేను ఇండియాలో మా ఊర్లో ఎట్లున్నానో అట్లనే ఉంటా అంటే ఓకే. మీరు అట్లనే ఉంటారు. మీరెక్కడికెళ్ళలేరు ముందుకి. మర్చిపోయా చెప్పడం. కొన్ని వీడియోస్ జూషినా డర్టీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏది అనంటే అందరూ ఇండియా అంటున్నారు. అసలు డర్టీయెస్ట్ కంట్రీ లిస్ట్‌లో టాప్ 10లో గూడా ఇండియా లేదు. చెప్పాలంటే ఆ వీడియోలో విన్న కానీ అందరి ఇంప్రెషన్ ఏంది ఇండియా. ఇండియా కాదు అనంటే షాక్ అయిపోతుండ్రు. ఇండియా కాదు అనంటే షాక్ అయిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే మనం ఇక్కడుండి మనం గలీజ్‌గున్నాం. మన
వీడియోస్ పెట్టే వాళ్ళు కూడా అన్ని గలీజ్ వీడియోస్ పెట్టి అవి వీడియోస్ చూసి మనుషులను చూసి ఇండియా అని గలీజ్ అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నంత వరకు మీరు ఏం చేసినా అది మీ పర్సనల్ థింగ్స్, ఎవరు ఏమన్నారు. ఇప్పుడు మీరు ఒక కంట్రీకి వచ్చినప్పుడు మీరు ఏం చేసినా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా వచ్చి ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి అని అడుగుతారు కానీ నీ పేరేంటి అని అడగరు. చాలా ఆనెస్ట్ గా చెప్తున్నా, నోబడీ విల్ ఆస్క్ యూ వాట్స్ యువర్ నేమ్. ఫస్ట్ థింగ్ అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా, ఆర్ యూ ఫ్రమ్ శ్రీలంక, ఇదే అడుగుతారు. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఏం చేసినా మన కంట్రీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలాంటి మాటలు విని కొంతమంది ఇండియన్స్ వాళ్ళ అంతా ఇండియాకే పేరు వస్తుంది. మంచి పేరు తెయక్కర్లేదు కానీ చెడు పేరు మాత్రం తీసుకురావద్దు అని నా ఒపీనియన్. అట్లా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. అట్లా అది నిజాలు కానివి మన ముఖాల మీద మనల్ని అడిగి లేకపోతే మనల్ని చాలా ఇన్సల్టింగ్ గా చూస్తే, ఇప్పుడు రేసిజం ఎక్కువ అందరికీ తెలుసు, అది బయట పడరు కానీ అంతటా రేసిజం ఉంటది. కానీ ఇప్పుడు ఈ రేసిజం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత ఫైట్ చేస్తున్నాం, మనము అంతే బిహేవ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు అట్లా అనడంలో తప్పు లేదు. ఐ థింక్ వీ షుడ్ చేంజ్ అ లిటిల్. ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటున్నారు, మీరు ప్రిపేర్ అయి రావాలి ఇవన్నిటికీ. సో నేనేమంటున్నా అంటే నీట్గా ఉండండి, మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళండి జాబ్కి. బయటకి వెళ్తే మంచిగా వెళ్ళండి, మంచి బట్టలు వేసుకోవడంలో తప్పులేదు కదా. అంత షాపింగ్ చేస్తామని అన్ని బట్టలు ఉంటాయి, ఉన్న బట్టల్ని వాడుకొని మంచిగా వెళ్ళండి, నీట్గా వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళండి, స్నానం చేసి వెళ్ళండి, ఇల్లు నీట్గా పెట్టుకోండి, క్లీన్ చేసుకోండి వెంటనే. హైజీనిక్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ముందే వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి. మీరు నీట్గా ఉంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే ఇంప్రెషన్ కూడా బాగుంటది. బయటకు వెళ్ళినప్పుడు మంచి కాన్వర్జేషన్ చేయండి, మంచిగా మాట్లాడండి. సో అదనమాట. సో మీరు ఇక్కడికి వస్తున్నారు అని అంటే ప్లీజ్ 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 ప్రిపేర్ అయ్యి రండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేయాల్సి వస్తుంది, ఎలాంటి పార్ట్ టైమ్స్ ఉంటాయి, అండ్ ఎట్లా మాట్లాడాలి, ఏమైనా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఏమైనా స్కిల్స్ కావాలి అని అంటే అక్కడి నుంచి నేర్చుకుని రండి, తప్పేం లేదు. అందరు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు, తప్పులేదు. కానీ ఆ కష్టపడడానికి మీరు చేసే కొన్ని బిహేవియర్స్ వల్ల దాన్ని వేస్ట్ పోనీయద్దు అని నేను చెప్తున్నాను అన్నమాట. సో యా అదే అనిపించింది. సో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇట్లా అందరు అనుకుంటున్నారు అని నాకైతే నచ్చలేదు. అట్లా అనుకున్నప్పుడు చాలా కోపం వచ్చింది. నేనైతే వాపస్ ఇచ్చేసిన, అట్లెందుకు ఉంటది, ఇట్లెందుకు ఉంటది, ఒకరి వల్ల అట్లంతా ఉండదు అని చెప్పి. కానీ ఎంత మనం ఆర్గ్యూ చేసినా వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయినాక మనం ఎంత చేంజ్ చేసినా వాళ్ళు చేంజ్ అవ్వరు, వాళ్ళ ఇంప్రెషన్ చేంజ్ అవ్వదు. నేనైతే కొన్ని వీడియోస్ కూడా చూపించిన, ఇగో ఇది ఇట్లుంటది ఇండియా, హైదరాబాద్ ఇట్లుంటది, ఢిల్లీ ఇట్లుంటది, ముంబై ఇట్లుంటది అని చెప్పి. కానీ వాళ్ళు ఇవన్నీ మీరు మంచి మంచి పార్ట్ చూపిస్తున్నారు, మేము వేరేవి ఆల్రెడీ చూసేసినాం అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. సో మనం ఎంత చేంజ్ చేద్దాం అనుకున్నా వాళ్ళు చేంజ్ అవ్వరు. కానీ మనం చేంజ్ అవ్వచ్చు కదా, మనం కొంచెం మంచిగా అవ్వచ్చు కదా. ఇండియన్స్ ని కూడా అట్లా చూడకుండా మనం కూడా చేంజ్ చేయొచ్చు కదా ఇంత దూరం వచ్చినప్పుడు అని నాకు అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఏమన్నా ఓకే, నేనేమన్నా కరెక్ట్ సెన్స్ మాట్లాడుతున్నాను అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, కమెంట్ ఆన్ బిలో మీరేమనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటి అని. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అందరికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది కదా ఇక్కడ ఏమనుకుంటున్నారు. అసలు వీడియోస్ లో కూడా అందరూ అంతే ఇండియా 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 అంటున్నారు. పూరెస్ట్ కంట్రీ ఏది అని అంటే ఇండియా అంటున్నారు. సో ఇండియా కాదు పూరెస్ట్ కంట్రీ, అసలు అందులో లిస్ట్ లోనే లేదు అసలుకి. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, పూరెస్ట్ కంట్రీ అంటే ఇండియా అనిపిస్తుంది. కానీ ఆపోజిట్ లో ఏంటి అంటే చాలా రిచెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ ఏది అని అంటే ఇండియా. కానీ వీళ్ళకి ఆపోజిట్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, మన వల్ల అనిపిస్తుంది. నేను ఏమంటున్నా అంటే స్టూడెంట్స్ లో ఉన్నంత వరకు పార్ట్ టైం జాబ్ చేసుకోండి. జస్ట్ మీకు కోర్స్ అయిపోతుంది అన్నప్పుడు స్టార్ట్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్ యాజ్ వెల్. దాంతో పాటు దీన్ని కూడా ట్రై చేస్తూ మీ కెరియర్ ని షిఫ్ట్ చేసుకోండి. గుడ్ థింగ్, మీరు మీ కెరియర్ పైన ఫోకస్ చేసి మీరు అన్ని లక్షలు కట్టిన దానికి, అంత కోర్స్ తీసుకున్న దానికి ఏదో ఒకటి యూజ్ అవుతుంది అని నా ఒపీనియన్. సో యా, బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.